కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాల్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ మాలమాల ఆధ్వర్యంలో గత నెల అక్టోబర్ 25వ తేదీ నుండి మాలల మహాపాదయాత్రను భద్రాచలం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ పాదయాత్ర మొత్తం 1000 కిలోమీటర్లు, 35 నియోజకవర్గాలు, 16 జిల్లాలు, 40 రోజుల పాటు ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఈరోజు మెదక్ జిల్లా నిజాంపేటకు చేరుకోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దళితులు ఐక్యంగా ఉంటే వీరు ఎప్పటికైనా రాజ్యాధికారం పోయే ప్రమాదం ఉందని చెప్పి భావించి వారి యొక్క మనుగడ కొనసాగదని చెప్పి భ్రమించి ఈరోజు దళితులు విచ్ఛిన్నం చేస్తానికి మనవాద సిద్ధాంతాన్ని మళ్ళా ఈ దేశంలో నిలపడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి పాలకులు పడిన కుట్రలో భాగమే ఈ వర్గీకరణ అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఆ వర్గీకరణ అంశాన్ని భుజం మీద ఎత్తుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి మనవాదుల ఏజెంట్ అయినటువంటి మందకృష్ణ మాది గారు ఈరోజు మోడీ మోచేతి నీళ్ళు తాగుతూ అమిత్ షా కాళ్ళ కింద ఉంటూ ఈరోజు అంబేద్కర్ వాదులు తరిమి కొట్టి అంబేద్కర్ విజయాన్ని ధ్వంసం చేసేటువంటి కుట్రలకు తాను ఒక బలిపశువు కాబోతున్నాడు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, కృష్ణన్న మీరు మనవాదుల చేతిలో మోచేతి నీళ్ళు తాగే వ్యక్తిగా కాకుండా ఆత్మగౌరవంతో అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్ముకొని దళితుల ఐక్యత కోసం కృషి చేయాల్సిందే మేము కోరుతా ఉన్నాం. ఈ అసంబద్ధ అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఏ పార్టీకైనా పుట్టగతులు ఉండవు, మాలల అగ్రజ్వాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ ఈ యొక్క పాదయాత్ర డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్కు చేరుకుంటుంది. ఆ రోజు ముగుస్తుంది కూడా. కాబట్టి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పెద్ద బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతూ జై భీమ్.